ఎప్పుడండి ఎప్పుడు స్టార్ట్ అయింది సినిమా? 2018లో అండి. 2008 నుంచి ఒక షెడ్యూల్ అవటం, మధ్యలో కరోనా రావటం. అవునండి, చాలా అయినా కూడా ఇది పూర్తి చేసుకోవడం అనేది చాలా గ్రేట్. గోపికృష్ణ సంస్థ తర్వాత యూవి క్రియేషన్స్ కలిపి ఇక్కడ దాని కొంత గ్యాప్ ఇచ్చినా కూడా జాగ్రత్తగా చేసుకుంటూ ఇటలీలోనే మొత్తం షూటింగ్ అంతా కంప్లీట్ చేశారండి. చాలా 1970లో జరిగిన లవ్ స్టోరీ అనుకుంటు కదండి. అవునండి. అయితే ఒక 1950 లాంటి 70 లాంటి సెట్ ఇయ్యాలంటేనే హైదరాబాద్ లాంటి సిటీలోనో లేకపోతే స్టూడియోలో సెట్ చేయాలంటే చాలా కష్టం. అవును, యూరోప్లో 1970 లాంటి సెట్ వేయటం అంటే ఎంత కష్టపడి ఉంటారు మీరు? అవునండి, చాలా అండి. అసలు అదొక అద్భుతం. అది బిలా కూడా అలాగే చేయగలిగారు. వారిద్దరు తండ్రి కొడుకులు ఇద్దరు, వారిద్దరు ఏంటంటే ఎక్కడ దేనికి కాంప్రమైజ్ అవ్వరు. ఖర్చుకి అది బాగా రావాలి, దాని ప్రేక్షకులు చూసి ఆదరించాలనే ఇది వాళ్ళిద్దరు, కృష్ణరాజు గారు ప్రభాస్ గారును. అలాగే వెనకాతల నిర్మాతలుగా కృష్ణరాజు గారు ఏంటి, ఆయన మా ప్రమోద్ తర్వాత ప్రసిద్ధ వీళ్ళంతా. సినిమా చూసారండి మీరు? ఫస్ట్ చాలా అప్పుడే చాలా రోజులైందండి. ఎలా అనిపించింది? చాలా అద్భుతంగా అనిపించింది. అలాగే ప్రేక్షకులు ఫ్యామిలీస్ అందరూ కూడా ఎంతో హ్యాపీగా వెళ్ళి చూడవలసిన సినిమా ఇది. మీరు నిర్మాతలుగా ఈ జాతకాలు నమ్ముతారా? హీరో క్యారెక్టర్ అది అనుకోండి, నిర్మాతలుగా జాతకాలను అవి నమ్ముతారా? అంటే మరి మూఢనమ్మకాలు అయితే ఏమీ లేవు, కొన్ని నమ్మవలసి వస్తుంది. అది అంతే అన్నమాట. భగవంతుని ఎక్కువ నమ్ముతాము, మెయిన్ మంచితనాన్ని నమ్ముతాము. తర్వాత సినిమాలో వెళ్ళుంటారండి, లేకపోతే విధికి ఏదో అంతే అంతే విధికి ప్రేమకి మధ్య జరిగే ఇన్సిడెంట్స్ అంతేనా? అదే ట్రైలర్ లో చూసిందే చెప్తాను. అంతే 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 వెళ్ళని ఉంటారు, విధితోనే పోరాటం. అదే. ఎలా అనిపించిందండి మీకు సినిమా? అదొక అద్భుతమైన దృశ్య కావ్యం అండి. చూస్తుంటే రెండు కళ్ళు సరిపోవట్లేదు, అంత అద్భుతంగా విజువల్ వండర్గా ఉంది. తీయటం కూడా రాధాకృష్ణ గారు చాలా బాగా తీశారు. చెప్పేటప్పుడే స్టోరీ ఎంతో బాగా నచ్చి బాబు కృష్ణరాజు గారు అందరూ ఒప్పుకున్నారు. చాలా బాగుంది అనిపించింది. కానీ ఇప్పుడు అది ఇంకా రెండింతలు మూడింతలు అయింది ఆ విజువల్స్. ఏంటి ఆర్ఆర్ తమన్ గారు చాలా బాగా చేశారు మ్యూజిక్ డైరెక్టర్. తర్వాత ఏమో ఆయన సింగరు, ఆయన పేరు ఏంటి, శ్రీరామ్, అతను బాగా ఫేమస్ సింగర్ కదా, చాలా బాగుంది. తర్వాత బాబు, పూజా హెగ్డే ఎంతో బాగున్నారు. బాబు రెండు కళ్ళు సరిపోవట్లేదు చూడడానికి. అందులో అందరూ ఫోన్ చేసి ఇంకా ఫోన్ల మీద ఫోన్లు అనమాట, ఇంత అందంగా ఉన్నారు అంత అందంగా ఉన్నారు అంటే నేనే దిష్టి తాలుకుంటా, లేదు బాగాలేదు, ఏం బాగున్నారు మీరు అలా అంటున్నారని ఊరికి నేను జోక్గా వాళ్ళతో అంటూ ఉండేదాన్ని అనమాట. నేను కాదండి, మీ బాబు ఆవిడతో పూజ హెగ్డేతో రొమాంటిక్ సీన్లు చేసేటప్పుడు భయపడిపోయాడు, అసలు మేము రానివ్వలేదట. అసలు ఆ షూటింగ్ చూడడానికి బాబు ఒంటరిగా ఏవైనా సీన్లు ఉన్నప్పుడే నేను కృష్ణరాజు గారు వెళ్తామండి. ఇట్లాంటి సీన్స్ ఏమున్నా అసలు ఆ దరిదాపులు ఎక్కడికి ఎవరిని ఈయన కూడా బాగా సిగ్గుపడ్డాడట. బాగా అండి, బాబుకి చాలా సిగ్గు కదా అసలు. కాదండి, ఈ సినిమాలో 4 నెలల పాటు ఏది ఈయన రొమాంటిక్ లుక్ కోసం, లీన్ లుక్ కోసం 4 నెలలు భోజనం చేయలేదు, ఓన్లీ ఫ్రూట్ జ్యూసే తాగాడంట ప్రభాస్. ఆయన ఏదైనా చేయగలరండి అది. అసలు అది ఆయనకే, కృష్ణరాజు గారు అలాగే చేసేవారంట. భోజనం చేసిన బాగా చేస్తారు, లేదు అన్నా కూడా ఏదైనా డిజైన్ చేసుకోగలరు వాళ్ళు బాడీని. వాళ్ళు అంత గొప్ప వ్యక్తులు ఇద్దరు కూడా. అదే బాబు కూడా, ప్రభాస్ కూడా అంతా చేయాలి అన్నప్పుడు డైట్ అంతా చాలా స్ట్రిక్ట్గా చేస్తారు. భోజనం చేయాలి అన్నప్పుడు రూమ్ అంతా, హాల్ అంతా అన్ని రకాలు నిండిపోవాలి, అన్ని టేస్టులు చూడాలి, అందరూ తినాలి. అది మెయిన్ ఆయన కాన్సెప్ట్. మన అమితాబ్ బచ్చన్ కానీ దీపికా పదుకొనే కానీ వచ్చినప్పుడు మీ ఇంటి దగ్గర నుంచి క్యారేజ్ వస్తారు, మొత్తం వాళ్ళు మాట్లాడుకునేది ప్రభాస్ గారి ఇంట్లో భోజనాల గురించి. అవునండి, అలాగే పెడతారు ఆయన. అసలు అలాగనే కాదు, ఇప్పుడు అమితాబ్ బచ్చన్ గారికి పెట్టారు, ఆయన ట్వీట్ చేశారని అమితాబ్ బచ్చన్ గారు అని, బాబు అమితాబ్ బచ్చన్ గారికి అనే కాదండి, ఫైట్ మాస్టర్లకి వెనకాతలు ఇంకెవరెవరు ఉన్నారు ఏంటి, లైట్ బాయ్ నుంచి కృష్ణరాజు గారు అలాగే పెట్టేవారు కదా, చిన్న దగ్గర నుంచి పెద్ద వరకు అందరికీ వెళ్ళాలి భోజనం. అదే బాబు కూడా మళ్ళీ ఓన్లీ పెద్దవాళ్ళు సెలబ్రిటీస్కే పెట్టాలని కాదు, అందరికీ పెడతారు ఆ భోజనం. వైరల్ అవుతుంది. అంతేనండి. కాదు, ఇన్ని ఐటమ్స్ ఒక 40-50 ఐటమ్స్ అన్నా కూడా ఏదో గోంగూర చట్నీలో లేకపోతే నిమ్మకాయ చట్నీ రాదు, అది కూడా తెప్పిస్తారంట. ఏది మిస్ అవ్వకూడదు అనమాట. హైదరాబాద్లో ఇంట్లో అన్నీ వండాలి, ఎక్కడ మొత్తం ఏ హోటల్లో ఏది బాగుంటుంది. చెన్నై నుంచి, బొంబాయి నుంచి కూడా వస్తాయి ఫుడ్ ఆయనకి. చెన్నై నుంచి ఏమో ఆపాలు వస్తాయి ఫ్లైట్లో, అలా అనమాట. అన్ని రకాల టేస్ట్లు
చూస్తారు, అందరికీ తినిపిస్తారు కూడా. బిళ్ళ టైంలో కూడా ఎన్టీఆర్ వస్తే చెప్పారని ఎక్కడ మీరు వెళ్ళినప్పుడు ఎన్టీఆర్ వచ్చాడు. అవునండి. ఏంటి అదేంటి చెప్పండి ఒకసారి. అక్కడ అందరికి భోజనాలు మొత్తం ఇక్కడి నుంచే, హైదరాబాద్ నుంచే మొత్తం తీసుకెళ్ళిపోయాం. ఏంటి మొత్తం కుక్కుని తీసుకెళ్ళిపోయి మొత్తం అక్కడ మలేషియా ఆర్టిస్టులు, మా ఆర్టిస్టులు అందరికీ అక్కడ వంటలు మొత్తం పెద్ద ఇల్లు తీసుకుని, ఒక శ్రీనివాస్ అని మన మొగల్తూరు దగ్గర ఊరు అబ్బాయి అక్కడ ఉన్నాడు, అతన్ని అరేంజ్ చేయించమని అందరికీ వండే పెట్టాలని కృష్ణరాజు గారు బిల్లా టైంలో మొత్తం అందరికీ అనమాట. అది కాకుండా వాళ్ళు బాగా వండి పెట్టడం కాకుండా వాళ్ళకి ఒక రోజేమో నేను మొత్తం వాళ్ళని అరేంజ్ చేయమని అన్నీ బిర్యానీ చేసి సొంతంగా అందరికీ నేను మొత్తం ఆ రోజు అందరికీ బిర్యానీ పెట్టి చేశాను అనమాట. అప్పుడు మన జూనియర్ ఎన్టీఆర్ అప్పుడు ఏదో వచ్చారు, వాళ్ళకి క్యారేజీలు పంపితే ఇక్కడ కూడా వదలరా మీరు, మీ తండ్రి కొడుకులే ఫుడ్ పెట్టి చంపేస్తారు అలా అందరికీ ఆ తండ్రి కొడుకులకి ఆ భోజనాలు పెట్టడం. మొన్న